వైజాగ్ పట్టణంలో మరి ఆగస్టు 10వ తారీఖున ఒక మంచి ర్యాలీ చేయబోతున్నాం. 1915 ఆర్డర్ కోసం అందరూ కలిసికట్టుగా వైజాగ్ లో ఉన్న అన్ని సంఘాలు కలిసి, అందరు సేవకులు కలిసి, అందరు దైవజనులు కలిసి, అందరూ పరిచర్య చేసే ఒక గొప్ప నాయకులు అందరూ కలిసి చేస్తున్న ఈ గొప్ప కార్యక్రమానికి ఒక మంచి ప్రిలిమినరీ మీటింగ్ పెట్టాం. తదుపరి మీ ముందుకు ఆ కార్యక్రమాల విషయమే తెలియజేయడానికి మన మధ్యలో పెద్దలు ఉన్నారు. మొదటిగా జరగబో కార్యక్రమం విషయమే మన మధ్యలో ఉన్న పాల్ విక్టర్ గారు కొన్ని మాటలు అందించవలసిందిగా కోరుచున్నాం. ప్రైజ్ ద లార్డ్. ఆల్ ఇండియా క్రిస్టియన్ బ్లాక్ డే విశాఖపట్నం క్రైస్తవ సంఘములు, ఫెలోషిప్లు, అన్ని డినామినేషన్లతో కలిపి వారి ర్యాలీ నిర్వహించాలని 350 ఆర్టికల్ కి క్రైస్తవ సమాజానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితులన్నిటి కూడా చర్చించడానికి విశాఖలో ఉన్నటువంటి అన్ని క్రైస్తవ సంఘ నాయకులు ప్రార్థనా పూర్వకంగా భారీ ర్యాలీ ఆగస్టు నెల 10వ తేదీ సాయంత్రం 4 గంటలకు విశాఖపట్నం నడిబొడ్డులో ఉన్నటువంటి సెంటర్ పాయింట్ ఆ యొక్క మరియల్ గ్రౌండ్ దగ్గర నుంచి ప్రారంభించాలని పెద్దలందరూ నిర్ణయించారు. కాబట్టి ప్రార్థనా పూర్వకంగా ముందుకు వెళ్తున్నాం. అందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని ప్రభు మహిమార్థమై జయకరంగా జరిగించడానికి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. దేవుడు జేమ్స్ కొంపట్ల గారికి, హనీ జాన్సన్ గారికి దర్శనం ఇచ్చారు. ఆ దర్శనంతో మేము చేతులు కలుపుతున్నాం. అందరూ కూడా మీ సంఘీభావాన్ని తెలియజేయవలసిందిగా కోరుతూ ఇప్పటి నుంచి ప్రార్థించండి, పిలిపిస్తున్నాం. తరలి రండి, ప్రభు కార్యాలలో ముందుకు సాగుదాం. థ్యాంక్ యూ. అలాగే మన మధ్యలో ఉన్నటువంటి ఆర్సిఎం బిషప్ గారు మన మధ్యలో స్వామినాథన్ గారు ఉన్నారు. వారు కూడా కొన్ని మాటలు చెప్తారు. వారు పరిచయం చేసుకుని కొన్ని మాటలు ఈ యొక్క ర్యాలీ వినిపిస్తారు. భారతదేశంలో 1950 పారా 3 అనేది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అనేది దళిత క్రైస్తవులకి రిజర్వేషన్ లేకుండా చాలా సంవత్సరాల నుంచి మనం దీని మీద పోట్లాడి చేస్తున్నాం. దీని సందర్భంలో వస్తున్నటువంటి 10వ తారీఖున సాయంకాలం అన్ని క్రైస్తవ సంఘాలతో కూడినటువంటి ఐక్య వేదిక మీద నుంచి ఒక గట్టి నిరసన ప్రదర్శన తెలియజేయాలని నిర్ణయించడం జరిగింది. ఇందులో తమ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జయపరుస్తారని ఆశిస్తూ, దీంట్లో మేము కూడా రోమన్ క్యాథలిక్ సంఘం నుంచి కూడా మేము కూడా దీంట్లో హాజరై దీన్ని జయప్రదం చేయడంలో మేము కూడా పాల్గొనడం తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. థ్యాంక్ యూ. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఆల్ ఇండియా క్రిస్టియన్ బ్లాక్ డే 1950 యాక్ట్ ప్రకారం ఆగస్ట్ 10th జీవీఎంసీ వాల్టర్ సిమెటరీ దగ్గర నుంచి జరగబోయే ర్యాలీలో ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేయాలి. ఈ ర్యాలీ విజయవంతం చేయాలని కోరుతున్నాను. బిషప్ ఎంఏ పాల్ గారి తరపున, అలాగే పాస్టర్ అనిల్ పాల్ గారి తరపున, అలాగే నా తరపు నుంచి కూడా మీ అందరికి ఆహ్వానాన్ని పలకరిస్తున్నాను. దయచేసి అందరూ వచ్చి ఆ రోజు ర్యాలీ మాత్రం దేవుని నామంకి మహిమ కలుగుటట్లు ప్రతి ఒక్కరు దాంట్లో పార్టిసిపేట్ చేసి ఘనం విజయం చేయించాలని కోరుతూ నా మాటలను ముగిస్తున్నాను. క్రైస్తవ సమాజానికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. 1950 సంవత్సరం నుండి ఈ 1915 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా దళితులైన వారు క్రైస్తవ సువార్తకి, సత్యానికి ఆటంకం పరిచే ఈ చట్టాన్ని రద్దు చేయాలని పోరాటాలు జరుగుతున్నాయి. ఇప్పుడు చాలా తీవ్రమైంది. ఎందుకంటే ఇంతకు ముందు చూడనట్టున్నారు. ఇప్పుడు ప్రతి క్రైస్తవును, ప్రతి ఉద్యోగం మీదకి దాడి చేస్తూ, ఒకవేళ ఎస్సీ స్టేటస్ లో ఉన్నట్లయితే వారి విషయం మీద ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. కనుక ఈ ఆర్డర్ రద్దు చేయాలని, ఇది రాజ్యాంగ విరుద్ధమని రేపు ఆగస్టు 10వ తారీఖుని దీని విషయమై ఒక ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. అందరము నాయకులు చాలా మంది కలిసి చేస్తున్నాం. ఒక మంచి ప్లాట్ఫామ్ ఓపెన్ చేసి ప్రతి క్రైస్తవుని, సేవకుని బాధ్యత. సువార్తకి ఈ 1915 ఆర్డర్ ఆటంకం. ఈ ఆటంకం వల్ల అనేక మంది ప్రభు యొక్క రక్షణ రాజ్యం రాలేకపోతున్నారు, వచ్చిన వారి మీద ఇరికిస్తున్నారు. కనుక ప్రతి ఒక్కరు బాధ్యత సమయానికి ఈ ర్యాలీలోకి వచ్చి పాల్గొవాలని, సహకరించాలని, ఈ విషయంలో మీ ప్రార్థనలు, మీ ఆర్థిక సహాయము, అలాగే మీ సంఘ సభ్యులందరితో సిలువలు గాని బైబిల్ గాని పట్టుకొని పాల్గొవాలని కోరుతూ ఆ క్రిస్టియన్ మైనారిటీ కౌన్సిల్ తరపున, అలాగే ఈ యొక్క బ్లాక్ డే, ఆల్ ఇండియా క్రిస్టియన్స్ బ్లాక్ డే తరపున మేము ఆహ్వానం తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మన మధ్యలో సజీవ్ కుమారి గారు, సిస్టర్ గారు ఉన్నారు. ఒక 2 మాటలు ర్యాలీ గురించి మనకి వినిపిస్తారు. సర్వోన్నతుడైన దేవదేవునికి హృదయపూర్వక స్తోత్రాలు. నిజంగా మరి క్రైస్తవుల పట్ల జరుగుతున్నటువంటి ఏదైతే అన్ని విషయాల్లో కూడా తొక్కాలని అలాగే ఆర్టికల్ 1950 ప్రకారంగా మరి స్త్రీలంగా మనందరం కూడా, అంటే స్త్రీలు కూడా అనేక మంది చాలా చక్కగా పరిచర్య చేశారు. అలాగే మన స్త్రీల తరఫుగా కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క బ్లాక్ డే సందర్భంగా మరి ఈ యొక్క ర్యాలీకి ప్రతి ఒక్కరు కూడా రావాలని, ఈ నెల 10వ తేదీన ఆగస్టు 10వ తేదీ జరిగేటువంటి ఈ యొక్క ర్యాలీకి ప్రతి ఒక్క స్త్రీ కూడా మరి ధైర్యంగా ముందుకు రావాలని మనవి చేస్తున్నాను. మనందరం మన యొక్క గళాన్ని కూడా తెలియజేద్దాం. మనందరం కూడా మన సంఘీభావాన్ని తెలుపుదాం. థ్యాంక్ యూ అండి. ప్రైజ్ ది లార్డ్. ఆల్ ఇండియా క్రిస్టియన్ బ్లాక్ డే ఆగస్టు 10వ తారీఖున విశాఖపట్నం మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, క్రైస్తవ జనాంగం అంతా కూడా బ్లాక్ డేని నిర్వర్తించాలని, 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ కు వ్యతిరేకంగా క్రైస్తవ హక్కులు కాపాడాలని నిరసన తెలియచేయడానికి
విశాఖపట్నం జిల్లా మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి జిల్లాలు మండలాల వారీగా డినామినేషన్స్ సంఘాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ వచ్చి ఆ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మేమందరమీ పాల్గొంటాం. మీరు కూడా పాల్గొవాలని వినయపూర్వకంగా మనవి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. ప్రభు నామమున క్రైస్తవ సమాజం అంతటికి ప్రభు యేసుక్రీస్తు నామమున శుభాలు తెలియజేస్తా ఉన్నాం. మరి క్రైస్తవుల మీద జరుగుతున్న అనేకమైన దాడులు, ఈరోజు క్రైస్తవులకు వ్యతిరేకంగా దళిత క్రైస్తవుల మీద 1950 అనే ఒక ఆర్టికల్ పెట్టి మరి క్రీస్తులోనికి ప్రజలు రాకుండా ఎన్నో ఆటంకాలు కలుగుతున్న ఈ పరిస్థితుల్ని మరి ఉద్దేశించి క్రైస్తవులందరం కూడా ఆగస్టు 10వ తారీఖున సాయంత్రం 3 గంటలకు ఆర్టీసీ కాంప్లెక్స్ బరిల్ గ్రౌండ్ దగ్గర ఒక ర్యాలీ ప్రారంభించడం జరుగుతుంది. కనుక ఎటువంటి విభేదాలు పెట్టుకోకుండా మా అన్ని ఆ యొక్క శాఖల వారు మనమందరం కలిసి ఈ ర్యాలీని జయప్రదం చేయడానికి మనమందరం కూడా తరలి రావాలని ప్రేమతో మరి కోరుకుంటూ ఉన్నాం. ఈ యొక్క అందరం వచ్చి ఈ యొక్క ర్యాలీని జయప్రదం చేయడానికి మనమందరం కూడా దేవుని మహిమార్థమై నిలబడదుము గాక. ఆమేన్. నా పేరు బిషప్ డాక్టర్ వై జార్జి బాబు. ఈ రోజు జరిగినటువంటి మీటింగ్ ను బట్టి ఒక పిలుపునివ్వాలని నేను ఆశిస్తున్నాను. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఉంది కదా 1950, దాని రద్దు విషయంలో రేపు 10వ తారీఖున జరగబోతున్నటువంటి కార్యక్రమానికి మీ సంఘాలతో మీ అందరూ కలిసి రావాలి. మా సంఘంతో మేము వస్తున్నాం, ఆ ఫెలోషిప్లతో మేము వస్తున్నాం. మీరు కూడా అందరూ వచ్చి ఆ కార్యక్రమం జయప్రదం చేయాలని మీ అందరికీ పిలుపునిస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు. మరి పెద్దలందరూ కలిసి నిర్వహిస్తున్న ఈ గొప్ప కార్యక్రమం ఆగస్టు 10వ తారీఖు 4 గంటల నుంచి వాల్టర్ బరియల్ గ్రౌండ్ నుంచి మరి జగదంబ రెజిమెంటల్ బరియల్ గ్రౌండ్ వరకు కూడా ఈ ర్యాలీ నిర్వహించబడుతుంది. కాబట్టి విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం తదితర ప్రాంతాల్లో ఉన్న క్రైస్తవులందరూ కూడా వేలాదిగా తరలి వచ్చి మన నిరసనని తెలియజేద్దాం. మరి ప్రభుత్వం ఏదైతే మన మీద 1915 ఆర్డర్ని ఇంకా కొనసాగిస్తుందో అది తొలగిపోవులాగా మనం అందరూ కూడా కృషి చేద్దాం, కష్టపడదాం. క్రైస్తవులారా తరలిరండి, కదలిరండి. విశాఖపట్నంలో గొప్ప ఉద్యమాన్ని మనం తీసుకొద్దాం, అందరి ఐక్యతని చాటుదాం, క్రైస్తవులందరూ ఒక్కడని నినదిద్దాం, ప్రభుత్వానికి మన గోడిని వినిపిద్దాం. 1915 ఆర్డర్ రద్దయినంత వరకు కూడా మన పోరాటాన్ని సాగిద్దాం. మనందరూ కూడా ముందుకు రావాలని ప్రేమపూర్వకంగా ప్రభు పేరిట విశాఖపట్నంలో ఉన్న క్రైస్తవుల ఐక్యత తరపున అందరికీ, క్రైస్తవ సంఘాల తరపున అందరికీ ప్రేమపూర్వకంగా పిలుపునిస్తూ ఉన్నాం. మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయండి, పాలుభాగస్తులు అవ్వండి, ప్రభు ఆశీర్వాదాలు పొందండి. దేవుడు మీ అందరిని దీవించును గాక. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.